టేస్టీగా, హెల్తీగా ఓరియో కేక్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్టు డెకరేషన్ చేసుకోవచ్చు. ఈజీగా ఓవెన్ లేకుండా, ఎగ్ లేకుండా, ఆయిల్ లేకుండా, పెరుగు లేకుండా ఈజీగా ఓరియో కేక్‌ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలకి కూడా ఎంతో హెల్తీగా, టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్‌కి తక్కువ ఖర్చులోనే కేక్ టేస్టీగా ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. దీనికైతే మనం ముందుగా ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని తీసుకుంటున్నాం. ఇది 4 బిస్కెట్స్ తీసుకున్నాను. ఇందులో 2 టైప్స్ ఉంటాయి కదా, ఒకటి చాక్లెట్, వైట్ క్రీమ్ ఉంటుంది. నేను వైట్ క్రీమ్ అయితే తీసుకున్నాను. మీ ఇష్టం అది. వైట్ క్రీమ్ని సపరేట్ చేసుకోవాలి, బిస్కెట్స్ని సపరేట్ చేసుకోవాలి. బిస్కెట్స్ని ముక్కలు చేసి మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చిన్న పలుకు కూడా లేకుండా మెత్తటి పొడి అయ్యేంత వరకు పట్టుకోవాలి. ఆ తర్వాత మనకి ఇది 1½ కప్ ఓరియో అయితే వచ్చింది పౌడర్ 4 బిస్కెట్ ప్యాకెట్స్కి. మనం మెజర్ చేసుకోవడానికి ఇలా బౌల్స్లో అయితే తీసుకున్నాను. చక్కెర ఎంత తీసుకోవాలన్నదానికి 1½ కప్కి 3/4 కప్పు దాకా చక్కెర పొడి తీసుకుంటున్నాను. 3/4 కప్పు దాకా చక్కెర పొడి తీసుకున్నాను. అండ్ మనం మెజర్ చేసేది సేమ్ బౌల్ అయి ఉండాలి. సో ఓరియో, చక్కెర, క్రీము, ఈనో ఈ 5తోని అండ్ పాలు కూడా తీసుకోవాలి తగినంత. చేసేద్దాం కేక్. ఫస్ట్ బౌల్లో ఓరియో బిస్కెట్ పౌడర్ని తీసుకుంటున్నాం. 1½ కప్ వచ్చింది కదా, అది మొత్తం తీసుకుంటున్నాం. ఆ తర్వాత చక్కెర పొడి బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. పాలు కాచి చల్లార్చిన పాలు తీసుకుంటున్నాను. ఒకసారి మొత్తం తీసుకోకుండా కొద్ది కొద్దిగా తీసుకొని కలుపుకుంటూ పోసుకోవాలి. ఎంతైనా హోమ్మేడ్ కేక్స్ చాలా టేస్టీగా, హెల్తీగా ఉంటాయి కాబట్టి మనం బాగా ఇష్టపడతాం. ఈనో కానీ, బేకింగ్ పౌడర్ కానీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఇప్పుడు బాగా కేక్ బ్యాటర్ రెడీ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో, అంటే కేక్కి బౌల్ తీసుకుంటాం కదా, దాంట్లో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదాని కూడా డస్ట్ చేసేసుకోవాలి మొత్తం. ఇప్పుడు కేక్ బ్యాటర్ని అందులో తీసుకోవాలి. మనకి మైదా బదులు బటర్ పేపర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ని ట్యాప్ చేసిన తర్వాత ఒక పెద్ద మందపాటి ప్యాన్లో ఒక చిన్న స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టేసి కేక్ బ్యాటర్ పెట్టేసి మూత కవర్ చేసేసేయాలన్నమాట. చిన్న మంటలో ఒక 1/2 అవర్ to 45 మినిట్స్ దాకా బేక్ చేయాలి. సో ఈజీగా, టేస్టీగా రెడీ అయిపోతుంది ఓరియో కేక్ అనేది. చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కానీ, కిటీస్ పార్టీస్ కానీ, లేదా కేక్ తినాలని అనిపిస్తున్నప్పుడు కానీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పైన మీకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు. క్రీమ్ వేసి నేను జీడిపప్పుతో అయితే డెకరేషన్ చేశాను. ఇంకా చెర్రీస్ అయినా యూజ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.